హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్, మనం చేసే పని, మనం ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ, ఏదైనా వర్క్ చేస్తున్నా, ఏదైనా ఉద్యోగం చేస్తున్నా కానీ, ఎక్కడన్నా షాపుల్లో కానీ ఇట్లా పని చేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు హాలిడేస్ ఇస్తారు, ఎప్పుడు సండే వచ్చిద్దా, ఎప్పుడు వీకెండ్ వచ్చిద్దా అని మనం ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటాం. అలా ఎప్పుడైతే మనం పనిని ఇష్టం లేనప్పుడు, పని చేసేది కష్టంగా అనిపించినప్పుడు, పని మీద మన ఫోకస్ లేనప్పుడు, ఎప్పుడు హాలిడే వస్తుంది, ఎప్పుడు సెలవు వస్తుంది, ఈ నెక్స్ట్ పండగలు ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడైతే ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేసి అనుకుంటూ ఉంటామో, దానివల్ల మన జీవితంలో కానీ, మన సమయాన్ని కానీ, మన ఆలోచన విధానంలో కానీ, మన ఆరోగ్య పరిస్థితి కానీ ఇవన్నీ మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం నిరంతరం చేసే పనిని మనం గుర్తించకుండా, నిరంతరం చేసే పనిని మనం గౌరవించకుండా, నిరంతరం చేసే పనిని మనం జాయ్ఫుల్గా చేయలేకపోవటం వలన ఎప్పుడో వచ్చే వారానికి వచ్చే ఒకరోజు సెలవు కోసమో, 2 రోజుల సెలవు కోసమో, లేకపోతే పండగకు వచ్చే సెలవు కోసమో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రతి నిమిషం మనం సఫర్ అవుతూ, బాధపడుతూ, ఎఫెక్షన్గా, టెన్షన్గా, యాంగ్జైటీతో, వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏదో చేయాలి కదా అని, తప్పదు కదా అని చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, మనం చేసే పని మన కంపల్సరీగా అవసరం, అది మన జీవితానికి ఉపయోగపడేది, మన జీవితాన్ని నిలబెట్టేది ఈ పనే, ఈ వర్కే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆ వర్క్ని చేసే విధానంలో, ప్రాసెస్లో ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు మనం ఎప్పుడైతే జాయ్ఫుల్గా, ఎంజాయ్గా ఆ వర్క్ని మనం ట్రీట్ చేసి ట్రై చేస్తూ ఉంటామో, అప్పుడు ప్రతిరోజు మనకు హాలిడే లాగా అనిపించిద్ది. అంతే తప్ప మనం ఎప్పుడో వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ వచ్చే హాలిడేస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, అదే కాదు 10 days హాలిడేస్ ఇచ్చినా కానీ మనకు సరిపోదు. మళ్ళీ ఎమ్మటే మనకు వర్క్ స్టార్ట్ అయింది, జాబ్కి వెళ్ళాలి అన్నప్పుడు అబ్బా మళ్ళీ వెళ్ళాలా అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకి ఎన్ని సెలవులు ఇచ్చినా, ఎన్ని హాలిడేలు ఇచ్చినా మనకి అవి సరిపోవు అనేది మీరు గ్రహించాలి. ఎందుకంటే మనం చేసే పని చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, మనం చేసే పని చాలా అవసరం అనుకున్నప్పుడు, చేసే పనిని ఎంతో హ్యాపీగా, సంతోషంగా చేస్తున్నప్పుడు ఆ పని మీద ఇంట్రెస్ట్ పెరిగి, ఆ పని నుంచి వచ్చే రిజల్ట్ కూడా ఫ్రూట్ఫుల్గా ఉండటం వలన మనం దాంట్లో ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది, దాంట్లో ప్రమోషన్స్ పెరుగుతూ ఉంటాయి, దాంట్లో హైక్స్ పెరుగుతూ ఉంటాయి తప్ప మనం హాలిడేలు కోరుకోవడం ద్వారా దాని నుంచి ఎప్పుడో ఒక టూర్కి వెళ్ళాలి, ఈ వీకెండ్కి వెళ్ళాలి, దాని నుంచి డైవర్ట్ అవ్వాలి అని ఎప్పుడైతే మనం దాని నుంచి తప్పించుకోవడానికి, దాని నుంచి స్కిప్ అవ్వడానికి, దాని నుంచి రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తూ చేస్తున్న పనిని అది ఇంకా పెరుగుతుందే తప్ప అది తగ్గదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పనిలోనే మనం రిలాక్సేషన్ చూసుకోవాలి, పనిలోనే మనం జాయ్ఫుల్ లైఫ్ చూసుకోవాలి, పనిలోనే ఎంజాయ్మెంట్ చూసుకున్నప్పుడు మనం చేసే పని, దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది, దాని వాల్యూ పెరుగుతుంది, మనం దాని నుంచి వచ్చే ఫ్రూట్ఫుల్నెస్, విలువ కూడా, రిజల్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి ప్రతి నిమిషము, ప్రతి అవరు, ప్రతిరోజు మనకు ఒక హాలిడే లాగా, ఎంజాయ్గా, జాయ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడో వచ్చే 1 dayకి, వీక్లీ ట్వైస్ వచ్చే హాలిడేస్ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము అంటే ఆటోమేటిక్గా మనలో ఆ మెంటల్ టెన్షన్ బాగా పెరిగిపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, మనం పని మీద ఫోకస్ చేయలేక బాధతోనూ, డిప్రెషన్తోనూ ఆ వర్క్ని చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అలా చేయటం వలన ప్రతిరోజు మనం బాధపడుతూ, ప్రతిరోజు మనం స్ట్రెస్తో మనం ఇంటికి రావటం, ఫ్యామిలీ లైఫ్ని గడపలేమన్నమాట ప్రశాంతంగా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఏ పని చేస్తున్నా ఆ పనిని వాళ్ళు గౌరవించుకుంటూ, ఆ పనికి వాళ్ళు విలువించుకుంటూ, ఆ పనిని వాళ్ళు హ్యాపీగా, జాయ్ఫుల్గా, ఎంజాయ్గా ఆ పనిని ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా, ఆరోగ్యంగా, ఎంజాయ్గా ఉండగలుగుతారు. ఫ్యామిలీ రిలేషన్ కూడా ఎక్కువ మెయింటైన్ చేసుకోగలుగుతారు. వాళ్ళు ఇచ్చే హాలిడే కన్నా చేసే వర్క్లోనే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోరుకుంటూ ఉంటారు అనేది గ్రహించాలి. ఎప్పుడైతే మనం చేసే వర్క్నే ఎంజాయ్గా కోరుకుంటామో, ఆ వీకెండ్ వచ్చే హాలిడేస్ కానీ, ఇంకో రోజు వచ్చే హాలిడేస్ కూడా మనకు బోరు కొట్టి ఎప్పుడు మనం వర్క్ చేయాలి, ఎప్పుడు మనం జాబ్కి వెళ్ళాలి అని అనిపించే విధంగా ఉండాలే తప్ప, మళ్ళీ ఆఫీస్కి పోవాలా, మళ్ళీ జాబ్ చేయాలా, మళ్ళీ వర్క్ చేయాలా అనే విధంగా ఉండకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అలా డైవర్ట్ అవుతామంటే, ఆ పనిని ఎప్పుడైతే మనం విలువిస్తామో, పనిని ఎప్పుడైతే మనం ఎంజాయ్ఫుల్గా, జాయ్ఫుల్గా చేస్తామో, ఆటోమేటిక్గా ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ పెరిగి, ఆ పని చేయడానికి ఎక్కువగా మనం ఫోకస్
చేస్తూ ఉంటాం. అప్పుడు మనకి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం మనం ఎంజాయ్ చేస్తూ జాయ్ఫుల్గా వర్క్ని చేస్తూ కంప్లీట్ చేస్తూ ఉంటాం. ఆ వర్క్లో కూడా ఎఫిషియన్సీ పెరిగి మనకి వర్క్ నుంచి వచ్చే ఫ్రూట్ఫుల్స్ కూడా, వాల్యూస్ కూడా, విలువలు కూడా, మనకి రిజల్ట్ కూడా మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చేసే పనిని ఎక్కువ గౌరవించండి, ఎక్కువ ఇష్టపడండి, ఎక్కువ ఫోకస్డ్గా, ఎక్కువ జాయ్ఫుల్గా, ఎక్కువ ఎంజాయ్గా చేయండి. మీరు చేసే పని ఆటోమేటిక్గా మీ లైఫ్లో కూడా ఎంజాయ్గా హ్యాపీగా ఉండగలుగుతారనేది నా యొక్క అభిప్రాయం.